నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు వీడియో కార్తీక పురాణము 1వ రోజు పారాయణము 1వ అధ్యాయము. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్తమందు నైమిషారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతునిగాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములను వేదాంగ రహస్యములను సంగ్రహము గ్రహించాము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి కనుక తమరు వ్రతమును వివరించవలసిందిగా కోరారు. అంతా ఆ సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరగా, బ్రహ్మదేవుడు నారదుడికి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధంగా ఆ కథను వినిపించదను, వినుము. అట్టి పురాణ కథను నీకు తెలియజేస్తాను. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగేరు. కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇలా చెప్పాను. పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగన విహారం చేయుచుండగా పార్వతీదేవి పరమేశ్వరునితో, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలుగజేయనట్టిది, సకల మానవులు వర్ణభేదము లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతాన్ని ఒకదాన్ని వివరింపమని కోరాను. అంతటా మహేశ్వరుడు మందహాసమునరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణంలో చెప్పబడి ఉన్నది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజుకు వివరించబోచున్నాడు. చూడుము మిథిలా నగరం వైపు అని మిథిలా నగరం దిశగా చూపించాడు. అట మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సున చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నా శరీరము, నా దేశము, నా జనులు, నా ప్రజలు పవిత్రులమయ్యాము. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పమని కోరాడు. అందుకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞం చేయ తలపెట్టితిని. దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించవలనని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తుము, స్వీకరింపుడు. కానీ చిరకాలం నుండి నాకొక సందేహం కలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోదలిచితిని. నా అదృష్టం కొలది ఈ అవకాశం దొరికింది. గురురత్న, సంవత్సరంలో కల మాసాలలో కార్తీక మాసమే ఎందుకంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసం గొప్పతనం ఏమిటి అను సంశయం నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యం గురించి వివరించవలసిందిగా ప్రార్థించను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమైనది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమందు ఆచరించు వ్రతం యొక్క ఫలితము ఇంత అని చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతేకాకుండా వినినంత మాత్రానే ఎట్టి నరక బాధలు లేక ఇహమందు పరమందు సౌఖ్యము పొందగలరు. నీబోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుము అని ఇలా చెప్పసాగాడు. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనా, ఏ వయస్సు వాడైనా ఉచ్చ నీచ అనే భేదాలు లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి యందుండగా వేకువజామున లేచి కాలకృత్యమును తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలం లభించును. కార్తీక మాస ప్రారంభం నుండి ఇలా చేయుచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతం ఎట్టి ఆటంకంలో రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించాలి. కార్తీక స్నాన విధానం ఏ విధంగా చేయాలి అంటే, ఈ వ్రతాన్ని ఆచరించు దినాలలో సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు, శ్రీమన్నారాయణునికి, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునికి నమస్కరించి సూర్యభగవానునికి అర్ఘ్యప్రదానమొసంగి పితృదేవతలకు క్షమాప్రకారంగా తర్పణాలు అనర్చి
గట్టుపై 3 దోసెల నీళ్లు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున ఇలాంటి నదులలో ఏ ఒక్క నదిలో అయినా స్నానం ఆచరించిన ఎడల గొప్ప ఫలం కలుగును. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసుకొని వచ్చి నిత్య ధూపదీప నైవేద్యాలతో భగవంతునికి పూజ చేయాలి. గంధమును తీసి భగవంతునికి సమర్పించాలి. తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించాలి. వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కూర్చుని కార్తీక పురాణం చదువుకోవాలి. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమందు కానీ విష్ణాలయమందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి నమస్కరించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించాలి. ఆ మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలెను. ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందు ప్రస్తుత జన్మమందు చేసిన పాపాలన్నీ పోయి మోక్షానికి అర్హులవుతారు. ఈ వ్రతం చేయుటకు అవకాశం లేని వారు వ్రతం చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలితం దక్కును. కార్తీక పురాణంలోని ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం.